సీత రెండవ చీఫ్ అయినందువలన బిగ్ బాస్ మీ క్లాన్ ని ఎంచుకునే అవకాశాన్ని మళ్ళీ కల్పిస్తున్నారు. సీత రెండో చీఫ్ అయింది కాబట్టి సో ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు అండ్ ఇప్పుడు సీత అయింది కాబట్టి సో టీం ఎంచుకునే ఛాన్స్ వచ్చింది. ఇక్కడ ఆట మొదలు. నాకు శక్తి క్లాన్లో రికగ్నిషన్ అనేది కనిపించలేదు అనిపించింది. ఎస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. సో విష్ణుప్రియ పాయింట్ పర్ఫెక్ట్. రికగ్నైజేషన్ అనేది లేదు, ఎవరికి లేదు. ఒక సోనియాకి తప్ప ఆ టీంలో ఎవరికి రికగ్నైజేషన్ అనేది లేదు. కి కావాల్సిన క్వాలిటీస్ చూడట్లేరు, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇవన్నీ చూస్తున్నారు అని అర్థమైనప్పుడు క్వాలిటీస్ ఏంటి అనేది తెలీదు అని అర్థమైంది. సోనియాకి తన మీద తనకున్నంత కాన్ఫిడెన్స్ నాకు కానీ ఉంటే సో నేను ఐపీఎస్ అవుతుండే. ఏం లేదు, చేసేది సున్నా, మాటలు చూడకపోతే నేను కోటలు దాడతాయి అన్నమాట. కి ఏదో బాండ్ కోసం ఎమోషన్ ఫామ్ చేసుకోవడానికి నేను రాలేదు, స్పోర్టివ్ గా గేమ్ ఆడడానికి కోసం వచ్చాను. సో ఎస్పీ మాటలు కూడా అప్పుడప్పుడు శూన్య మాటలాగా అనిపిస్తాయి అనమాట, కానీ కాస్త హార్ట్ ఉన్న పర్సన్. నేను సీతాని యాజ్ అ చీఫ్గా నమ్ముతున్నా, ఫుల్ ఆన్ ట్రస్ట్ పెడుతున్నా. ఐ కెన్ ఆల్సో గివ్ అ గుడ్ కాంపిటీషన్ అని నా ఉద్దేశం. సో నైన్క యాజ్ యూజువల్ సీత టెక్ వీళ్ళిద్దరు బడీస్ అనమాట. సో గాసిప్స్ బ్యాచ్ లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇంకా విష్ణుప్రియ కూడా ఉంటే వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ. ఓ మై గాడ్, వీళ్ళు గాసిప్స్ బ్యాచ్ కంప్లీట్ గా గుసగుసలు చెప్పుకుంటారు కూర్చొని. మనం ఎక్కడ గెలిచాం, మనం ఎక్కడ ఓడిపోయాం అన్నది క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ విషయాన్ని నిఖిలే అర్థం చేసుకోవాలి. కేవలం ఒకే ఒక్క పర్సన్ కి సపోర్ట్ ఇవ్వడం వల్ల సో కంప్లీట్గా తన మీద అభిప్రాయం, తన టీం మీద అభిప్రాయం కూడా మారిపోయి అందరూ కూడా ఆ టీం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మీకేం అర్థమైంది అనేది కింద కామెంట్ బాక్స్ అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు జరిగిన ఎపిసోడ్కి సంబంధించి రివ్యూ మనం ఎర్లీ మార్నింగ్ పోస్ట్ చేస్తాం. సో మీరైతే ఏగర్గా వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. దెయ్యాలు దెబ్బేసుకునేట ఆయన రివ్యూ పోస్ట్ చేస్తామని మీరే తప్పుగా అనుకోవద్దు. ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయ్యింది, అర్థం చేసుకోవాలి మీరు.